ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ డొమినియన్ అండి. ఈరోజు డొమినియన్ గురించి మాట్లాడాలని ఆశపడ్డానండి నేను. సో, డొమినియన్ అంటే ఏంటి అంటే అన్నిటి మీద అధికారం చేయడం. అన్నిటి మీద పై ఎత్తుగా మనం ఉండడం అని డొమినియన్‌కున్న అర్థం. సో, జెనెసిస్ చాప్టర్ 1:28 వర్స్‌లో మనం చూసుకుంటే, దెన్ గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సెడ్ టు దెమ్, బీ ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టిప్లై, ఫిల్ ద ఎర్త్, సబ్డ్యూ ఇట్, హావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ది సీ, birds of the air, birds of the air and every living thing that moves on the earth. అంటే ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే హీ క్రియేటెడ్ మేల్ అండ్ ఫీమేల్. ఈ వర్స్‌లో మనం చూసుకుంటే దేవుడు ఆదాం, అవ్వతో ఈ వాక్యాలు పలుకుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు ఆడమ్‌ని, ఈవ్‌ని చేసినప్పుడు దేవుని ప్రణాళిక ఏముండే అంటే అన్నిటి మీద ఆధిపత్యం వహించండి. అందుకే హీ క్రియేటెడ్ దెమ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుని యొక్క స్వరూపంలో దేవుడు మనిషిని సృష్టించాడు. అండ్ అన్నిటి మీద డొమినియన్ చేయాలన్నది దేవుని యొక్క ఆశయం ఉంది మనిషి విషయంలో. కాబట్టి దేవుడు మనల్ని అన్నిటి మీద డొమినియన్‌గా పెట్టి ఉన్నాడు. కానీ మనం చేసిన పాపానికి, ఈవ్ చేసిన పాపానికి, ఆడమ్ చేసిన పాపానికి ఇప్పుడు కూడా దేవుడు మన యందు మనం డొమినియన్‌ని కోల్పోయి బతుకుతున్నామండి. బట్ దట్ డొమినియన్ వి కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ సాతాన్స్ హ్యాండ్, ఫ్రమ్ దిస్ వరల్డ్ త్రూ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క రక్తం ద్వారా ఎవరైతే కడగబడి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుడి పాప క్షమాపణ కలిగి ఆడమ్ ఈవ్ నుంచి ఏదైతే మనకి శాపం వచ్చిందో తద్వారా మనం అన్నిటినీ మనము ఇది చేసుకొని సిన్ని అధిగమించి మళ్ళీ ఈడెన్ ఆఫ్ గార్డెన్‌లో ఏ బ్లెస్సింగ్ అయితే ఉందో డొమినియన్ చేయగలమో అటువంటి డొమినియన్‌లో దేవుడు ఈరోజు మనల్ని పెట్టాడండి. అది మనం గ్రహించి ప్రతి ఒక్క సిన్స్ నుంచి ఫర్గివ్‌నెస్‌ని పొందుకొని ఆడమ్ ఈవ్ లెక్క మనం ఉండకుండా ఈ లోకంలో దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డ ప్రతి వాళ్ళం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేస్తూ, మెడిటేట్ చేస్తూ తద్వారా దేవుని ఈ లోకంలో మన యందు పెట్టిన ప్రణాళిక ఏంటి అంటే డొమినియన్ చేయమని. అంటే మంచి స్థానంలో ఉండాలి. ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ డొమినియన్ కలిగి ఉండాలి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్.